ట్రంప్ వచ్చిన తర్వాత మనం అనుకుంది బర్త్ రేట్ సిటిజన్షిప్ ఒక్కటి, దాని గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. ఇమిగ్రేషన్ పైన కొంచెం ఏదో ఆయన టఫ్ గా ఉంటాడు అనుకున్నాం. బట్ ఇంత టఫ్ ఎక్స్పెక్ట్ చేయాలి మీరు కూడా? లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే ట్రంప్ 1.0 ఉండే కదా మాకు, అప్పుడు టఫ్ ఉండే డెఫినెట్లీ. దానికన్నా ఒక 10 times కానీ 20 times ఎక్కువ టఫ్ అయ్యండి ఇప్పుడు. 20 times ఎక్కువ టఫ్ అయ్యింది. ఓకే, దాంట్లో టారిఫ్ లో కూడా 20 times ఎక్కువ, అన్నిట్లో 20 times ఎక్కువ. సో ఏంటి ఒకసారి మనం సీక్వెన్స్ క్రోనాలజికల్ ఆర్డర్ లో చూస్తే ఆయన ఈ పర్టికులర్ ఇమిగ్రేషన్ ఇష్యూస్ పైన పెట్టిన ఇష్యూస్ అన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డేనే బర్త్ రైట్ సిటిజన్షిప్ బ్యాన్ అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసిండు. వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే. అవును, అక్కడి నుంచి మొదలైతే మన మీద వచ్చిన రెస్ట్రిక్షన్స్, మనం నార్మల్గా మన స్టూడెంట్ వీసా, F1 వీసా, H1 వీసా, ఇటువంటి వాటి మీద రెస్ట్రిక్షన్స్ మీకు ఒకటి చెప్తానండి. ఫస్ట్ మాకేందంటే ఎక్కడ కూడా యుఎస్లో ఉన్న వాళ్ళు ఒకవేళ H1 కానివ్వండి, L1 కానీ ఎక్స్టెన్షన్ స్టాంపింగ్ కావాలంటే మెక్సికో కూడా పోవచ్చు, కెనడా కూడా పోవచ్చు, ఇండియా కూడా రావచ్చు స్టాంపింగ్ చేయడానికి. అది బంద్ చేసిండు. ఆ తర్వాత బైడెన్ ప్రభుత్వం ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా యుఎస్లే స్టాంపింగ్ మొదలుపెట్టిండు. దాన్ని కంటిన్యూ చేసే అథారిటీ ఉండే, దాన్ని కంటిన్యూ చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే డ్రాప్ బాక్స్, అంటే మీకు 4 ఏళ్ల లోపు ఎప్పుడు కూడా మీకు వీసా ఉంటే నెక్స్ట్ వీసా రావాలనుకుంటే మాత్రం పోయి ఒక డబ్బల పడేసి అన్ని డాక్యుమెంట్లు అన్ని చక్కగా చేసి ఒక చిన్న అపాయింట్మెంట్ తీసుకొని ఆ డబ్బల పడేస్తే మళ్ళీ మీకు వీసా వచ్చేస్తుంది. ఇంటర్వ్యూ అనేది లేదు. ఎందుకంటే చాలా టైం పడుతుంది, ఎందుకంటే మన కౌన్సిలేట్స్లో డిమాండ్ బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి అది డ్రాప్ బాక్స్ అనేది చాలా హెల్ప్ అయిపోయిందండి. అది తీసేసిండు. ఆ తర్వాత మనకు తెలిసింది ఏంది, H1B మీద ఎవరైతే బయట దేశం నుంచి వచ్చేటోళ్ళు అయితే వాళ్ళందరికి కూడా $100,000 వీసా ఫీజు ఇంపోజ్ చేసిండు. అది కూడా సెప్టెంబర్లో వచ్చింది. ఇవి కాకుండా మళ్ళీ తర్వాత ఏంటంటే December 15th నుంచి ముందున్న అపాయింట్మెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియా వెట్టింగ్ ప్రాసెస్ అని, అది సోషల్ మన దగ్గర అవసరమే లేదండి, లేదు. మన పెద్ద యాంటీ అమెరికన్ స్లోగన్స్ ఎవరు చేసిన లేదు. యాంటీ ట్రంప్ అది దాని గురించి వాళ్ళు పెద్ద పట్టించుకోరు. యాంటీ అమెరికన్, యాంటీ ఇజ్రాయల్ పెద్ద స్లోగన్స్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. దాన్ని ఎవరో ఒకరిద్దరిని ఏర్పాటు మొత్తం అందరు అపాయింట్మెంట్ రిలే చేసి, దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఎవరైనా H1 మీద వచ్చి జాబ్ ఉన్న వాళ్ళు 4 నెలలు డిలే అయిందంటే వాడు జాబ్ పోయింది అనుకోండి, వీడే విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. వాడు మీద వీసా రిజెక్షన్ అవసరం లేదు, వీడే విత్డ్రా చేసుకుంటాడు H1B అన్నది. అట్లా ప్రాబ్లం. సో అదొకటి అయింది. ఇంకోటి ఏమైందంటే ఇదివరకు ఏమైనా అరెస్ట్ రికార్డ్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడు కూడా కొత్త అరెస్ట్ అయినప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే కొన్ని DUI అంటే డ్రంక్ వైల్ ఇంటాక్సికేషన్ అటువంటి వాటిని ఇప్పుడు కూడా ఉన్న వీసా క్యాన్సిల్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఒక మెడికల్ ఎగ్జామినేషన్ చేసుకొని సైకాట్రిస్ట్ దగ్గర పోయి అన్ని సర్టిఫికేట్ తీసుకొని అన్ని మంచిగా ఉన్నాయంటే మళ్ళీ వీసా ఇస్తారు. అట్లా వాడు ఎప్పుడో 2012 DUI చేసింది. ఆ తర్వాత అన్ని క్లీన్ రికార్డ్స్ ఉండి వాడు సైకాట్రిక్ ఎవాల్యుయేషన్, ఆ తర్వాత 2-3 సార్లు స్టాంప్ అయిపోయి ఇప్పుడు వాళ్ళ వీసా కూడా రివోకేషన్ అని. ఓల్డ్ లాంగ్ బ్యాక్ ఉన్న దాన్ని కూడా ఇప్పుడు లాగి ఇప్పుడు రివోకేషన్ దాన్ని. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ప్యాటర్న్ ఏంటంటే మొత్తానికి డెఫినెట్గా ఎవరు నేను చెప్పాల్సింది ఏం లేదు, ట్రంప్ అనేది యాంటీ ఇమిగ్రేషన్ అందరికి తెలుసు. బట్ నాట్ దిస్ మచ్. ఇందులో కూడా మీరు నోట్ చేసేది ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ లాస్ట్ టైం ప్రభుత్వం కూడా పట్టుకొచ్చింది. H1B కన్సల్టింగ్ కంపెనీస్ ఇబ్బంది పట్టుకొచ్చింది. అందులో పోయి సూ చేస్తే మేము గెలిచినాం. H1B అన్నది 3 ఏళ్ళ దాన్ని 6 నెలలు 7 అప్రూవ్ చేసినాం. అది పోయి మేము గవర్నమెంట్ సూ చేస్తే మేము విన్ అయినాం. అయితే వాళ్ళు కూడా ఏం లర్న్ చేసిందంటే ఎప్పుడైతే రెస్ట్రిక్షన్ విత్ ఇన్ యుఎస్ఏలో పెట్టింది అనుకోండి, అంటే యుఎస్లో కానీ ఎక్స్టెన్షన్ కానీ వాటి మీద పెడితే మేము గెలుస్తా వచ్చినాం కోర్టులో. ఓకే, ఎప్పుడైతే ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెట్టినరో వాళ్ళు గెలుస్తా వచ్చిండ్రు. ఓకే, వాళ్ళు కంట్రీ బ్యాన్ అని చెప్పి మొదలు పెట్టిండ్రు. ఏది ముస్లిం కంట్రీ బ్యాన్ అని చెప్పి, ఆ ముస్లిం అని పేరు పెట్టినంటే ఇంకో 2 దేశాలు యాడ్ చేసిండ్రు. ఏది వెనిజులా ఇంకో దేశం యాడ్ చేసి కంట్రీ బ్యాన్ అని చెప్పి దాంట్లో వాళ్ళు గెలిచిండ్రు. ఏదైతే ట్రావెల్ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ట్రంప్ ప్రభుత్వం గెలుస్తా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన 5 రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా ఏవైతే డ్రాప్ బాక్స్ కానివ్వండి, తర్వాత వేరే కంట్రీకి పోవడం కానివ్వండి, $100,000 కానివ్వండి, తర్వాత December 15 తర్వాత పోస్ట్పోన్మెంట్ కానివ్వండి, వీసా రివోకేషన్, ఇవన్నీ కూడా ట్రావెల్ రిస్ట్రిక్షన్సే. అంటే చెప్పేది ఏంటంటే యుఎస్ గడ్డ మీరు కనుక యుఎస్లో ఉండి బయట దాటితే మాత్రం ట్రంప్కి ఎక్కువ రైట్స్ ఉన్నాయి. సో తీసుకున్న డెసిషన్స్ అన్ని కూడా ట్రావెల్ బేసిస్ మీద ఎక్కువ ఉన్నాయి మీకు. సో ఇవన్నీ ట్రావెల్ బేసిస్ మీద ఎక్కువ ఉన్నాయి. సో
నేనేమంటా అంటే ఈ లక్ష్మణ రేఖ అంటే యుఎస్ బార్డర్ను మన లక్ష్మణ రేఖ మాదిరి తీసుకొని అందులోకెళ్ళి మీరు బయటికి పోయిందంటే రావణాసుని దగ్గర పడతారు మీరు. రావణాసుడు ఉండే ట్రప్ అక్కడ ఉన్నంతసేపు మీరు మంచిగా ఉంటారు, కానీ అక్కడి నుంచి బయటికి పోతే మాత్రం రావణాసుడు పడతారు. సో ఆ లక్ష్మణ రేఖ మీరు దాటకండి. మీ పిల్లలు ఎవరైనా యుఎస్ లో ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా నాయన రాహుల్ రెడ్డి చెప్పింటారు, నాయన నువ్వు రాకురా. వాడేమంటాడు, నా దగ్గర వీసా స్టాంపింగ్ ఉంది రాకు, నీకు వీసా అపాయింట్మెంట్ ఉంది రాకు, నేను మైక్రోసాఫ్ట్ పనిచేస్తున్నా, అంతకన్నా మంచి కంపెనీ ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు, అసలే రాకు. జస్ట్ వన్ ఆన్సర్ అంతే, వన్ ఆన్సర్, ఎవరు రాకండి, డోంట్ కమ్ రైట్ నౌ. ఈ ప్రభుత్వం మారేదాకా లేదా అంటే కోర్టులో ఏమైనా డెసిషన్ వచ్చేదాకా మాత్రం మీరు ఎవరు రాకండి. అంటే నేను మంచి కంపెనీకి పనిచేస్తానంటే ఇంకోటి అబ్జర్వ్ చేసుకోవాలి ఏంటంటే, ఇంత మంచి కంపెనీ జాబ్ చేస్తున్నావు, ఇన్ని శాలరీస్ ఉన్నాయి నీకు, ఇంత శాలరీ ఉన్నప్పుడు నువ్వు అనవసరంగా ఈ జాబ్ పోగొట్టుకోవడం ఎందుకు? అంత అవసరం ఉందా నీకు? అటువంటి శాలరీస్ అవసరం లేవు కదా, అంత శాలరీ మీద వచ్చి ఇక్కడ రిసీవ్ అవసరం ఉంది ఉండొచ్చు. వీసా ఉన్నోళ్ళ వీసా కూడా రిజెక్ట్ చేసి ఎన్ని ప్యాటర్న్ ఏవైతే ఉన్నాయో, లేదండి నేను ఎన్ని మీట్ అయితే నా రిక్వైర్మెంట్, నా దగ్గర వీసా స్టాంపింగ్ ఉందంటే ఇవన్నీ మీట్ రిక్వైర్మెంట్ ఏమైనా తప్పించుకున్నావు, బుల్లెట్ 5 సార్లు కొట్టిండు, 5 సార్లు తప్పించుకున్నావు, ఇంకున్నాయి బుల్లెట్లు మన దగ్గర, ఎన్ని బుల్లెట్లు ఉన్నాయో మా తెలియదు, ఎట్లొస్తాయనే చెప్పలేదు. ఈ 5 బుల్లెట్లు ఎప్పుడైతే వచ్చినాయో ప్రతి ఏ బుల్లెట్ని కూడా ఏ ఇమిగ్రేషన్ లాయర్ కూడా ప్రెడిక్ట్ చేయలేదు. ఇంకోటి మాకు మొదలు నోటీస్ లేదు, నోటీస్ లేదు. ఇవన్నీ నేను ట్రావెల్ రిస్ట్రిక్షన్స్, ఇంటర్నల్ కూడా కొద్ది రిస్ట్రిక్షన్స్ వచ్చినాయి. ఏదైతే ఓపీ మన తర్వాత ఇది ఈఏడి అన్నది ఆటోమేటిక్గా 540 day రూల్ ఎక్స్టెన్షన్ ఉండే, అది తీసేసిండు. 6 months ఎక్స్టెన్షన్ ఉండే, అది తీసేసిండు. అన్ని కూడా ఇంటర్నల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. కానీ వాటన్ని ఒడుకుదొడుకుంటానికి కోర్ట్స్ ఉన్నాయి, అక్కడ కొంచెం సిస్టమ్ ఉంది అక్కడ. కానీ మీరు బయటకు వస్తే మాత్రం కోర్టు పనిచేయట్లేదు. మా కోర్టు బార్డర్ ట్రంప్ చేతిలో ఉంది. బార్డర్ ట్రంప్. మీరు ఒక్కటేనండి, లక్ష్మణ రేఖ దాటితే మీరు రావణ్ చేతులు ఉంటారు. సింపుల్. ఆ లక్ష్మణ రేఖనే దాటదు అంతే. సో ఇప్పుడు మీరు ప్రిడిక్ట్ చేసినవి మీరు ప్రిడిక్ట్ చేయలేదు, మీరు కూడా ఊహించని స్థాయిలో అసలు ఏమీ చేయలేదు. కానీ ఒకటి మాత్రం, మీరు ట్రావెల్ చేయకండి. నేనైతే కొన్ని స్టేట్మెంట్స్ ఎట్లంటే 13 సార్లు చెప్పిన, డోంట్ గో ఫర్ వీసా స్టాంపింగ్, డోంట్ గో 13 సార్లు చెప్పిన. ప్రతిసారి ఎప్పుడు వీడియో వచ్చినప్పుడు 13 సార్లు చెప్పిన, డోంట్ గో వీసా స్టాంపింగ్ అని చెప్పిన. సో ఎందుకంటే మాకు ఇది మొదలు తెలుసు ఇటువంటి రిస్ట్రిక్షన్స్, కానీ ఎక్కడ కొడతాడో అర్థం కావట్లేదు మాకు. అదే కదా, ఇప్పుడు ఈ వీసాలు H1B వీసాలు వాయిదా వేస్తారు అక్టోబర్ వరకు అనేది ఎవరు ఊహించలేదు. ఆ తర్వాత అరే నాయన మరి అంతకుముందు నువ్వు కొందరు ఉన్నారు, నాయన నువ్వు చెప్పినావు కదరా నాయన, మరి నాకేం ప్రాబ్లం కాదు వీసా, నేను స్టక్ అయినా అంటే మరి చెప్పినా, మరి ఇప్పుడు కాదు, మరి అంతే ఏం చేయలేము మనం. సో మీరు కూడా సొల్యూషన్ ఏంటో చెప్పలేకపోతాను. ఇప్పుడు ఈ రోజు ఇది ఉన్నది, రేపు ఏముంటో మాకు తెలియదు. నువ్వు యుఎస్ కనుక వదిలిపెట్టి వచ్చినావంటే నువ్వు వస్తావో. ఇంకోటి ఏంది, 18 కంట్రీస్ కంట్రీ బ్యాన్, ట్రావెల్ బ్యాన్ అని పెట్టేసిండు. మన ఇండియా లక్కీ లేదు అందులో. అలా యాడ్ చేస్తున్నావు మనకేం తెలుసు, అంతే యాడ్ చేసినా చేయవచ్చు. సో మీరు ఇవన్నీ రిస్క్ తీసుకొని రావాల్సిన అవసరం లేదు మీకు ఇక్కడికి రాకండి. ఓకే, H1B ఎక్స్పైర్ అయింది, యుఎస్ లో ఉన్నారు, అప్లై చేశారు, ఎక్స్టెన్షన్ కోసం అప్లై చేశారు. మళ్ళీ అక్టోబర్ వరకు ఇంటర్వ్యూస్ లేవు, అక్టోబర్ వరకు అపాయింట్మెంట్ లేదు కదా, H1Bకి అపాయింట్మెంట్ లేదు. సో ఆ టైంలో అక్కడే ఉన్న వాళ్ళకు ఉండే సెక్యూరిటీ ఏంటి? అక్కడ అప్లై చేసి ఇండియాకి వచ్చారు, మళ్ళీ వెళ్ళడానికి సంబంధించిన పాసిబిలిటీ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ ఉంటే నార్మల్గా మేము ఏం చెప్తామంటే అండి, ఇప్పుడు మీకు H1B ఎక్స్పైర్ అయ్యే లోపటనే మీరు రిజల్ట్ తీసుకురావడం బెటర్. ఇప్పుడు మీ H1B అక్టోబర్ 2000, మీ H1B ఏప్రిల్ 2026లో ఎక్స్పైర్ అవుతుంది. మీరు ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకున్నారు. లీగల్గా ఏంటంటే ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత కూడా 240 days పని చేసుకోవచ్చు మీరు అదే కంపెనీకి. ఓకే, కానీ అటువంటి పని చేయకండి మీరు. ఎందుకంటే మీరు ఏప్రిల్లో మీకు H1B ఎక్స్పైర్ అయిపోతే మీకు మేల కనుక డెనయల్ వచ్చింది అనుకోండి, తట్టబుట్ట చదువుకొని ఇండియాకి రావాలి. ఎందుకంటే వీసా ఎక్స్పైర్ అయిపోయింది, మీరు వేరే స్టేటస్ చేంజ్ కావడానికి వీల్లేదు. ఇదివరకు నాన్ ప్రొటెక్ట్ అంటే నాయన నేను అవుట్ ఆఫ్ స్టేటస్ ఉన్నా నన్ను ఎక్స్క్యూజ్ చేయండి రా అని చెప్పి ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేసేది. ఇప్పుడు వాళ్ళని అప్రూవ్ చేయడమే కాకుండా నోటీస్ టు అపియర్ అని శ్రీకృష్ణ జన్మస్థానానికి ఇన్విటేషన్ పంపిస్తాను.
ఓహో ఇల్లీగల్ ఇల్లీగల్ ఉన్నావు రారా జైలుకు రారా అని తీసుకుపోతా అని నోటీస్ టు అపియర్ అని పంపిస్తాను. సో అటువంటి రిస్క్ కూడా మేము తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టేటస్ కాగానే నాయన నేను నాన్ ప్రొటెక్ట్ కనుక ఫైల్ చేసిన అనుకో నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానం తీసుకుపోతాడు వాడు, మేము ఏం చేయలేము దాన్ని. సో దానికోసం నువ్వు ఫైల్ చేయక ఇండియాకు పోతే ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇదివరకు ఏంటంటే అంటే బైడెన్ ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ ఏంటంటే ఒకవేళ తప్పున అటువంటిది ఏమైనా జరిగినా కూడా ఇండియాకు వస్తే ఏమున్నది మళ్ళీ H1B ఫైల్ చేసుకొని మళ్ళీ రావచ్చు. కానీ $100,000 అన్నది ఇండియాకు వస్తే అప్లికబుల్, యుఎస్ లో ఉన్నంత కాలం మీకు అప్లికబుల్ కాదు. సో అందుకోసము మీరు ఏప్రిల్లో కనుక మీ వీసా స్టేటస్ కనుక ఎక్స్పైర్ అయిపోతే ఏప్రిల్ లోపలనే మీరు డెస్టినేషన్ చూసుకోవచ్చు. అంటే అట్లట్ట చూసుకోవచ్చు, గవర్నమెంట్ మన చేతిలో ఉంటుంది అంటే దానికి ఒక ప్రీమియం ప్రాసెసింగ్ అని ఉంటుంది. దానికి $2,500 కడితే వాడు ఇమ్మీడియట్ రిజల్ట్ ఇస్తాడు. అది వర్త్ పేమెంట్ ఎంప్లాయీ పే చేసుకోవచ్చు, మీరు చేసుకోండి. ఏప్రిల్ లోపల కనుక ఒకవేళ కనుక మీ డినయల్ వచ్చింది అనుకోండి, మీకు సెకండ్ ఛాన్స్ వస్తుంది, ఇంకోసారి అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు. ఆ డినయల్ వచ్చినా కూడా ఆ డినయల్ బట్టి చూసుకొని మళ్ళీ ఇంకొక అప్లికేషన్ ఫైల్ చేసుకున్నాను అనుకోండి, మీరు 240 days ఆ తర్వాత పని చేసుకోవచ్చు. ఓకే, వచ్చినా రాకపోయినా డినయల్ వచ్చిన తర్వాత ఇంకొక ఎక్స్టెన్షన్ ఫైల్ చేస్తే ఏప్రిల్ లోపల దాని మీద 240 days దాకా పని చేసుకోవచ్చు. సో మీకు 2 ఛాన్స్ వస్తాయి దీంతో. ఒకవేళ కనుక మీరు ఏప్రిల్ క్రాస్ అయిన తర్వాత రిజల్ట్ వస్తే మాత్రం దట్స్ ఇట్, తట్టపుట్ట వెనుక రావాలి. నెంబర్ 1 మిస్టేక్ అండి ఇది అవాయిడ్ చేయాలి చాలా మంది. ఇక్కడికి వస్తున్న వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ చూస్తున్నా, మన వీడియోస్ కింద కూడా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు రకరకాల. కోర్స్ అయిపోయింది, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఎలాగ ఉంటుంది కదా, ఓపీటీ వర్క్ పర్మిట్ ఉంటుంది, పని చేస్తున్నా నేను మైక్రోసాఫ్ట్ పని చేస్తున్నా, అమెజాన్ పని చేస్తాను. 1 year 3 years ఉంటుంది. 3 years ఉంటుంది. అది ఉంటుంది కదా, కోర్స్ అయిపోయింది, ఒకసారి అమ్మా నాన్న చూసి మళ్ళీ వెళ్దాం. రాకండి, అమ్మా నాన్న పిలిపించుకోండి. అమ్మ వాళ్ళు కూడా యూస్ చేసినట్టు మీరే ఇండియా ఎప్పుడు ఛానల్ని చూసిండ్రు, తల్లిదండ్రులు చూడలేదు, వాళ్ళని పిలిపించుకోండి బెస్ట్. సో వాళ్ళకేం డిఫికల్టీ ఉంటుంది వస్తే? వాళ్ళకేం లేదు డిఫికల్టీ, వచ్చి 6 నెలలు ఉండిపోవచ్చు, 5-6 నెలలు ఉండిపోవచ్చు, వాళ్ళకి ఇబ్బంది లేదు. కాదు స్టూడెంట్ ఇక్కడ ట్రావెల్ చేస్తే ఏం డిఫికల్టీ ఉంటుంది? వాడు స్టూడెంట్ కదా, ఇది తెలియదండి. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఏది ఎక్కడి నుంచి వచ్చి కొడతాందో అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు మంచిగుందన్నా రేపు వానికి మంచిగా ఉండదు అన్నాడు. వాడు మొత్తం హిస్టరీ అంతా చెక్ చేసి అన్ని మంచిగా ఉన్నాయా లేవు, వాళ్ళు ఏదైనా మంచి కంపెనీ లేకపోతే లేదు. వాలంటీర్ అంటే వాడు షికాగో ఎయిర్పోర్ట్ నుంచి నువ్వు కరెక్ట్ వాలంటీర్ పని చేసినవా లేదా అని చెప్పి రిజెక్ట్ అయిన ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడున్నాయి చెప్తానా, రేపు ఏమొస్తాయో మాకేం తెలియదు. ఇవన్నీ ఎటువంటి పీరియడ్లో వస్తాయంటే వీళ్ళు మంచిగా క్రిస్మస్ సీజన్లో ఇటు వచ్చినప్పుడు మళ్ళీ వెనుక పోయేటప్పుడు వాడేస్తాడు దెబ్బ. సో నేను చెప్పేది ఏంటంటే మీకు F1 ఉన్నా, ఓపీటీ ఉన్నా, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉన్నా, H1B వీసా ఉన్నా, L1 వీసా ఉన్నా, H4 వీసా ఉన్నా రాకండి, ఖచ్చితంగా రాకండి. సో దాంతోపాటు ఈ బయట వాళ్ళకు ఉన్న H1B ఉంది, ఇక్కడికి వచ్చారు, మళ్ళీ అప్లై చేసి వచ్చారు, వాళ్ళకి ఎప్పుడు జనవరో ఫిబ్రవరో డేట్ ఇచ్చారు, ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ వాయిదా పడ్డాయి అని తెలిసింది. అవును, ఏవైతే అపాయింట్మెంట్స్ December 15 తర్వాత ఏవైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ సోషల్ మీడియా వెట్టింగ్ అని చెప్పి పోస్ట్పోన్ చేశారు. ఎప్పటిదాకా మార్చ్ లేటు ఏప్రిల్ 2026 దాకా పోస్ట్పోన్ చేశారు. వాడు ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వాడి H1B ఎక్స్పైర్ అయిపోయింది, అప్లికేషన్ కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. 240 days పాస్పోర్ట్ వీసా ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వచ్చిండు. ఎక్స్టెన్షన్ ఆల్రెడీ అప్రూవ్ అయిన తర్వాత వస్తారు వీళ్ళు. నార్మల్ గా ఎక్స్టెన్షన్ అప్రూవ్ అయిన తర్వాత వీళ్ళు పాస్పోర్ట్ స్టాంపింగ్ కోసం వచ్చిండ్రు. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఆ వీసా వచ్చేదాకా జాబ్ ఉంచుకోవాలి. ఓకే, ఎందుకంటే ఏప్రిల్ దాకా వీసా స్టాంపింగ్ లేదు వీనికి, ఏప్రిల్ దాకా వీడు పోరాదు. వీని రిమోట్ గా పని చేపిస్తేనే పర్వాలేదు, చేసుకోవచ్చు. వాడు కొన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ రిమోట్ అలౌ చేయదు, కొన్ని జాబ్స్ రిమోట్ ఉండవు. ఒకవేళ కనుక వాడు రిమోట్ కనుక అలౌ చేయలేదనుకోండి, గోవింద వీడే విత్డ్రా చేయాల్సి వస్తుంది H1B. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఓకే ఈ జాబ్ పోతే పోనీ ఇంకో జాబ్ వస్తుంది, ఇంకో జాబ్ US నుంచి H1B ఫైల్ చేయాలంటే మళ్ళీ $100,000. నేను అక్కడ ఉన్నాను సార్, నాకు H1B ఉంది, నాకు అక్కడ ఉన్నా. H1Bకి సంబంధించిన ఎక్స్టెన్షన్ కి సంబంధించిన ఇంటర్వ్యూ నేను ఇండియాలో పెట్టుకున్నా. ఫస్ట్ ఎక్స్టెన్షన్ కనుక మీరు US లో ఫైల్ చేస్తే దానికి $100,000 అక్కర్లేదు. ఫైల్ చేస్తుంటే గొడవలేదు, ఆడ ఫైల్ చేసి అప్రూవ్ అయితే మీకు గొడవలేదు. ఒకవేళ కనుక మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఏప్రిల్ దాకా జాబ్ లేదనుకోండి, ఇది విత్డ్రా అయిపోద్ది. ఇది మీరు ఎందుకంటే జాబ్ ఉండదు అనుకోండి, ఇది మీరు అప్లికేషన్ విత్డ్రా చేసుకుంటారు. ఎందుకంటే H1B అన్నది ఎవరికి ఇస్తారు? ఎంప్లాయీకి ఇయ్యరు,
ఎంప్లాయర్కి ఇస్తారు. ఎంప్లాయర్కి ఇస్తారు. ఎంప్లాయర్ స్పెసిఫిక్ మీ జాబ్ అన్నది కంపెనీ ఏ తోటి ఉండాలి. ఆ కంపెనీ తోటి ఏ జాబ్ పీకింది కాబట్టి మీకు ఈ H1B ఇవ్వరు. ఓకే. మళ్ళీ వేరే కంపెనీ బి తోటి H1B ఫైల్ చేయాలి. H1B స్టిక్ ఆన్ టు దట్ కంపెనీ ఓన్లీ. దట్ కంపెనీ పర్సన్ కి ఇవ్వరు. సో మీరు కంపెనీ బి ద్వారా ఫైల్ చేయాలి కాబట్టి మళ్ళీ కంపెనీ బి ద్వారా H1B ఫైల్ చేస్తే $1,00,000 కట్టాలి. ఓ ఓకే. అలా చాలా మంది ఉంటారు ఇప్పుడు. మరి సడన్ గా ఇది వాయిదా వేశారు, షెడ్యూల్ అంతా వేరే చేసుకుని ఉంటారు. అంతే, ఏం లేదు. వాళ్ళు ఒకవేళ కనుక జాబ్ కనుక వాళ్ళకి ఏప్రిల్ దాకుంటేనేమో పర్వాలేదు. లేదంటే మళ్ళీ ప్రభుత్వం మారి అన్ని మారిన తర్వాత ఇవి స్కిల్ సెట్ ఎన్ని చేంజ్ అవుతాయో ఈ లోపల. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం సోషల్ మీడియా బెట్టింగ్ ఏముంది, మామూలు ఫార్మల్ ఇండియన్స్కి ఏం ప్రాబ్లం లేదు, దానివల్ల ఇబ్బంది లేదు అని చెప్పారు. సరిగ్గా వారం రోజులకి అది చూడడం కోసం మేము అక్టోబర్ వరకు వాయిదా అనేసాడు. దాంతో ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ ఎక్స్క్యూజెస్ అండి. ట్రంప్ ప్రభుత్వం అన్నది మనకు వీసాలు ఇవ్వకపోవడానికి ఒక ఎక్స్క్యూజ్. అతను సోషల్ మీడియా చేసుకో, ఎవడు చేద్దానండి నిన్ను పొమ్మను లేకపోబెట్టడం, అలా పొమ్మను లేకపోబెట్టు అంతే తప్పితే నీకు కరెక్ట్ అన్నారండి. ఇంకోటి ఏంటంటే ఆ పొమ్మన లేడు అతను, అక్కడ అథారిటీ తక్కువన్నది. ఇక్కడ ఏంటంటే ఆడ పొగబెట్టలే, వీడే వచ్చిండు కావాలని, వీడే తీట పట్టుకుని వచ్చిండు కాబట్టి వీడు వెనుక పోనిస్తలేరు. సరే.